అతి సుందరుడావని ముదమార పాడెద నిన్ను అతి సుందరుడావని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా బ్రతుకు కాలములో నా దేవునికి కీర్తి నా బ్రతుకు కాలములో నా దేవునికి కీర్తి రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడు రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు మనము విలువైన సమయంలోకి వచ్చాం. మన మధ్యలో వాళ్ళు శ్రీధరన్న ఉన్నాడు, కెనడా నుంచి దైవజనుడు అన్నారికి ఈ సమయం ఉపయోగిస్తాం. నా పేరు అన్న నా శ్రీధరన్న అందరికీ ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 19 నుంచి 28 వరకు ఎవరన్నా చదవండి తెలుగులో. నుంచి 19 నుంచి 28. అంత్యోక నుండి ఈకోనే నుండి యూదులు వచ్చి జన సమూహములు తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రూవి అతడు చనిపోయాడని అనుకుని పట్టణం వెలుపలికి అతని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి బర్నబాతో కూడా డెర్బేకు బయలుదేరిపోయారు. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్సాకును ఇకోనియాకును అంతియోకును తిరిగి వచ్చి శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసం అందులో నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించింది. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించింది. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపూలియాకు వచ్చింది. మరియు పెర్గేలో వాక్యము బోధించి
అత్తాలియాకు దిగి వెళ్ళింది. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృప అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకుకు తిరిగి వచ్చింది. వారు వచ్చి సంగమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్ని జనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న తండ్రి, దేవా ఇంతవరకు మాకు తోడైన వందనాలు. దేవ మరి బైబిల్ పట్టణంలో మేము ధ్యానిస్తున్నాగా నీ వచనాలు తండ్రి మీరు మీ వాక్యాల ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. ఎక్కడ మేము సరి చేసుకోవడానికి సాయం చేయండి. ఎక్కడ మా లోటు పట్టులు ఉన్నాయి తండ్రి, అక్కడ మమ్మల్ని సంధించి పెట్టుకుంటున్నాం. దేవ ఎవరైతే వచ్చినా వాళ్ళని దీవించండి. ఎవరైతే ఇంకా రాకుండా అనేక కారణాల వల్ల ఆగిపోయిన వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే ఆన్లైన్ ద్వారా చూస్తున్న వాళ్ళని దీవించండి. దేవుని దాసుని తనిశీల చాటు మరుపరుచుకొని నూతనంగా పరిశుద్ధాత్మతో అభిషేకించి తండ్రి మాతో మాట్లాడమని చెప్తున్నాను. ఎవరు ఖాళీ కూడా వెళ్లకుండా సాయం చేయడం. ఇంటర్నెట్ ని తండ్రి మీ అధీనం ఉంచుకోమంటున్నాను. ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సాయం చేయకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గత వారము మనము అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 18 చదువుతున్నాం. ఒక బ్రీఫ్ గా మనం దాన్ని విశ్లేషిస్తున్నాం. ఎప్పుడైతే పౌలు బర్నబాస్ ఈ యొక్క స్టైల్లో దేవుని కార్యం చేసినారో, ఒక కుంటివాడు, పుట్టుకతో కుంటివాడు, ఎప్పుడు లేవనివాడు, ఆయన తిరిగి లేచినప్పుడు అక్కడ ఉన్న ప్రాంతం అంతా వాళ్ళు ఆనందించి వీళ్ళు దేవుళ్ళు మన మధ్యలో వచ్చినారు అని అనుకొని ప్రధాన పూజారి అక్కడ బలి అర్పించడానికి బలిని తీసుకొచ్చి వాళ్ళని సన్మానం చేస్తూ వాళ్ళకి వచ్చినప్పుడు ఇక్కడ పౌలుకి ఇన్ని భాషలు తెలిసిన వీళ్ళు మాట్లాడే లోకల్ భాష పౌలుకి అర్థం కాలేదు. అందుకే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కాలేదు. చివరిగా ఎప్పుడైతే ఈ బలి అర్పించే సమయంలో అప్పుడు 14వ వచనాల్లో వాళ్ళ మధ్యలో వచ్చి బట్టలు చింపుకొని వాళ్ళు ఈ విధంగా మాట్లాడినారు, మేము ఇలాంటి మనుషులమే, మీరు మాకెందుకు బలి అర్పిస్తున్నారు అని వాళ్ళతో మాట్లాడి ఎంతో కష్టంగా వాళ్ళని నచ్చజెప్పి ఆ బలిని ఆడినారు. 13వ వచనంలో ఇక్కడ సాతానుడు ప్రధాన యాజకుని అక్కడున్న అన్ని జిల్లా ప్రధాన యాజకుని పురకొల్పి, ఇప్పుడు కార్యం చేసింది దేవుడు ఆ కార్యం చేసింది పౌలు బర్నబాస్ ద్వారా. అయితే ఆ క్రెడిట్ కూడా ఆ విగ్రహాలకు చెందాలి అని, ఆ విగ్రహాలకు చేయాలని ఈ సాతాను చేసిన ఒక పన్నాగంలో హై ప్రీస్ట్ అక్కడ పాల్గొన్నాడు. ఒకవేళ అది జరుగుంటే దాని తర్వాత వచ్చే ఒక ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే అందరు ఇంకా ఎక్కువగా ఈ యొక్క జూపిటర్, మార్స్ కి, ఈ యొక్క విగ్రహాలకి ఇంకా ఎక్కువ బలిలు అర్పించేవాళ్ళు. వాళ్ళు ఆ విగ్రహాల నుంచి ప్రభు దిక్కు తీసుకురావాలి అని పౌలు బర్నబాస్ మాట్లాడి దేవుని వాక్యం చెప్తే మళ్ళీ అటు సైడే పోవడానికి ఎంతో ప్రయత్నించినాడు ఇక్కడ సాతానుడు. కానీ దేవుని కృప వల్ల అది సాధ్యం కాలేదు. మనం గుర్తుపెట్టుకుందాం, దేవునికి రావాల్సిన మహిమ, దేవునికి రావాల్సిన ఒక ఘనత దేవునికి ఇవ్వాలి. సాతాను అనేక విధాలుగా మన మధ్యలో పనిచేస్తాడు. ఈ పని చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దేవునికి రావాల్సిన ఘనత దొంగలించడం జరగబడుతుంది. రాబోయే తరం లేకపోతే అక్కడున్న వాళ్ళంతా కూడా
ఈ యొక్క సాతాను చేతో ప్రతిష్ఠించిన విగ్రహాలు లేకపోతే ఆ విగ్రహ పూజలు ఇంకా ఎక్కువగా అయ్యే ఆస్కారం ఉంది. మనం చాలా కేర్ఫుల్ గా మనం ఏం చేసినా ఏం పాటించినా చివరిగా మళ్ళీ మనం ఘనత ఎవరికి ఇస్తున్నాం అనేది మనం కేర్ఫుల్ ఉండాలి. ఒకవేళ కేర్ఫుల్ గా లేదంటే మనమే కాదు, మనంతో ఉన్న అక్కడ సంఘం గాని అక్కడ ఉన్న నివాస స్థలాలు గాని నెక్స్ట్ జనరేషన్ కూడా మనం తప్పు దారిలో తీసుకువెళ్ళే ఆస్కారం చాలా ఉంటది. కేర్ఫుల్ గా ఉన్నాం మనం. ఇప్పుడు 18వ వచనంలో వాళ్ళు చాలా కష్టపడిన తర్వాత అది ఆగిపోయింది. 19వ వచనాల్లో వచ్చే వరకు ఇక్కడ ఉన్న ఒక యూదులు సాతానుడు ఒక పని చేయడానికి మొదలు పెట్టిండు. ఎట్లయినా సరే ఈ యొక్క ఘనత వానికి చెందాలని ప్రయత్నించినాడు ఆ ఒక బలి ద్వారా. అది కాకుండా ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకొక పన్నాగం సాతానుది ఏమొచ్చిందంటే, కొంతమంది యూదులు ఎక్కడి నుంచి వచ్చినట్ట, అంతియోక్ నుంచి వచ్చినట్ట. అంతియోక్ నుంచి ఇప్పుడు మనం స్లైడ్ లో చూస్తే వీళ్ళున్నది పౌలు బర్నబాస్ డర్బీలో. అంతియోక్ నుంచి వాళ్ళు అంత దూరం నుంచి వచ్చినారు. అది సుమారుగా 160 కిలోమీటర్లు, దాదాపు 3 రోజులు లేకపోతే 4 రోజులు నడక. అంత దూరం నుంచి సాతానుడు పురగొస్తున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం ఇక్కడ ఇదైతుంది, వీళ్ళు ఇచ్చేస్తున్నారు అనేసి. అయితే ఒక ప్రశ్న, ఈ యూదులు ఐకాన్ నుంచి రాలేదు, రెండోది లిస్ట్రా నుంచి రాలేదు. ఈ 2 ప్రాంతాల్లో కూడా పౌలు బార్నబాస్ కి ఒక అడ్డంకం వచ్చింది. ఐకాన్యంలో వాళ్ళు విశ్లేషిస్తున్నారు, లిస్ట్రాలో రాళ్లతో కొట్టి చేయడానికి చేసినారు. కానీ ఇక్కడ నుంచి రాలేదు యూదులు. ఇక్కడ నుంచి వచ్చిన యూదులు అంతియోక్ నుంచి వచ్చినారు. 160 కిలోమీటర్ల నుంచి 3-4 రోజుల ప్రయాణం. విశేషకులు లేకపోతే పండితులు ఏమంటున్నారంటే, ఈ యొక్క ప్రాంతము అంతా రోమా సామ్రాజ్యానికి ఉన్న ప్రాంతం. ఏది లిస్ట్రా, దెర్బీ అంతా. ఇక్కడ మొక్కజొన్న పంటలు చాలా బహుగా పండుతాయంట. బహుశా యూదులు ఈ మొక్కజొన్న అంత్యోక్ నుంచి వచ్చిన వాళ్ళు మొక్కజొన్నలు కొనడానికి వచ్చినారు అనేసి. కొంతమంది ఏమంటారంటే వాళ్ళు వెతుకుతున్నారంట, ఈ పౌలు బార్నబాస్ ఎక్కడ వెళ్ళినారు, మనం వీళ్ళని తరిమేసినాం కదా, వీళ్ళు ఎక్కడ పోయి ఇంకా ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని. బహుశా వాళ్ళు ఇన్నుండొచ్చు, ఐకోనియంలో ఉన్నారు వాళ్ళు అనేసి అక్కడ వాళ్ళని తరిమే. సో ఆ విధంగా వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పౌలు బర్నబాస్ ని కనుక్కున్నారు. కనుక్కొని ఏం చేసినారంటే వాళ్ళని లాగి వీడ్చినారు. ఈ ఒక జన సమూహం మధ్య నుంచి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేయాలని ప్రయత్నించినారు. సాతాను ఎంతగా పని చేస్తాడు, ఎన్ని విధాలుగా పని చేస్తాడు. ఒకసారేమో బలిలానికి అర్పించుకోవడానికి ప్రయత్నించినాడు, ఘనత వానికి కొనడానికి ట్రై చేసిండు. అది హై ప్రీస్ట్ ని పురగలుగుతున్నాడు. రెండోది ఇది కాక సఫలం కానప్పుడు అంత్యోక్ నుంచి యూదుల్ని తీసుకొచ్చినాడు. వీళ్ళని రాళ్ళతో కొట్టాడు. రాళ్లతో కొట్టి చంపడం అనేది మన లేఖనాల్లో చూస్తే విగ్రహారాధన ఉంటే రాళ్లతో కొట్టి చంపమని లేవి కాండం 20 అధ్యాయం 2-5 వచనాలు. తర్వాత దైవ దూషణ, దేవుని కన్నా ఇంకా ఎవరన్నా హెచ్చించినా లేకపోతే దేవుని సమానం ఉన్నా, అది లేవి కాండం 24 అధ్యాయం 10-23లో. యేసు ప్రభు నేను పైనుంచి వచ్చినాను, నేనే ప్రభు అన్నప్పుడు యేసు ప్రభుని కూడా రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు. ఈయన దైవ దూషణ. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ యూదులు ఈయనను చంపడానికి, పౌలు బర్నబాస్ చంపడానికి ప్రయత్నించినప్పుడు కారణం ఏంటంటే దైవ దూషణ. మూడవది తల్లిదండ్రుల అధికారాన్ని తిరస్కరించడం. ఇది ద్వితీయోపదేశం 21 అధ్యాయం 18-21లో ఉంది.
ఇదే లూకా 15 అధ్యాయంలో చిన్న కుమారుడు నేను తీసుకొని వెళ్ళిపోతాను ఆస్తులు అన్నప్పుడు ఆ చిన్న కుమారుడిని రాళ్ళతో కొట్టి చంపాల్సిన యాక్చువల్ పరిస్థితి. కానీ తండ్రి కృప గాయించానని వదిలేసినాడు. రెండవది వైవాహిక విశ్వాసఘాతక అప్పుడు అప్పుడు కూడా ద్వితోపదేశం 22 అధ్యాయం 22-23 వచనాల్లో నుంచి ఉంది రాళ్ళతో కొట్టి. ఇంకోటి యెహోవా దేవుణ్ణి అవిధేయత చూపిస్తే యోషువ గ్రంథం 7 అధ్యాయం మొత్తం అధ్యాయంలో ఉంది. తర్వాత సీనాయి కొండని అపవిత్రతో వచ్చి ముట్టితే అక్కడ రాళ్ళతో కొట్టి చెప్పడం, లేకపోతే మంత్రాలతో తంత్రాలతో చేసిన ఈ యొక్క దాని చేతబడి, లేకపోతే అలాంటి షూడ్ దాని కల్ట్ అంటారు, దీన్ని విచ్ క్రాఫ్ట్ అంటారు. దీనికి సంబంధించిందంటే దాన్ని కూడా రాళ్ళతో కొట్టి చెప్పాలి. ఏదైనా రాళ్ళతో కొట్టి చంపడం అంటే ఈ యొక్క విషయము మళ్ళీ ఇంకోరు దాన్ని ఫాలో కావద్దు, వెంబడించద్దు. ఇది అర్థమైపోవాలి. వీళ్ళు పాపం చేయకుండా ఉండడానికి ఇచ్చిన ఒక సూత్రాలు, లేకపోతే వేస్. వీళ్ళు ఈ అంత్యోకు నుంచి వచ్చిన యూదులు పౌలు బర్నబాస్ దైవ దూషణ చేస్తున్నారు. వీళ్ళు యేసు ప్రభు దేవుడు అంట, మాకున్నది యాక్చువల్ యెహోవా దేవుడే, ఇంకే దేవుళ్ళు లేరు, ఆయన మరణించి తిరిగి లేచినంట, ఆయన అందరినీ కాపాడతాడు అని ఇది దైవ దూషణ కిందికి వస్తుంది. అందుకు వాళ్ళు ఎంతో చాలా సీల్తో వీళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలని వాక్యంలో క్లియర్ గా ఏముంది, రాళ్ళు విసిరారు, అతడు చనిపోయడానికి అంటే చనిపోయేంత వరకు రాళ్ళతో కొట్టి అతని ఊరి బయట పారి వేశారు. ఇప్పుడు ఈయన చనిపోయిందా లేదా కూడా చూడలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసేసినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇక్కడ ఇంకోటి మనకు గమనించాల్సిందంటే అనానియాస్ కి దర్శనం వచ్చినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, సౌలు నా గురించి చాలా బహుగా శ్రమలు పొందాలి. అపోస్తల కార్యం 9 అధ్యాయం 15-16 ఉంది. అక్కడ నా నామమున అనేకమైన ఈయన శ్రమలు పొందాలి, నిందల అవమానాలు పొందాలి. అది ఇక్కడ నెరవేరుతున్నది అనమాట. దేవుడు మనకి ఏదైనా వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఇక్కడ చనిపోయినాడు అనుకొని వాళ్ళు ఏం చేసినారు, వదిలేసి అక్కడ పోనీ భూస్థాపన చేద్దామని కూడా వాళ్ళు చూడలేదు. వాళ్ళు పడేసినారు, ఇంకా మా పని అయిపోయింది చెప్పి వెళ్ళిపోయినారు. 20 వచనాల్లో చూస్తే విశ్వాసులు శిష్యులు అతని చుట్టూ చేరారు. తదుపరి అతడు లేచి మళ్ళీ పట్టణంలో లేచి అంటే తావలేదంటే అర్థమైంది, దేవుడు వీళ్ళకు పౌలుకి బర్నబాస్ కి ఒక పవర్ ఇచ్చినాడు. ఏం పవర్ ఇచ్చినాడు అంటే మీ ద్వారా అనేక కార్యాలు చేస్తాను. అదే విధంగా ఒక కుక్కతో కుంటివాడు ఏ విధంగా లేచినాడు ఆ శక్తితో, ఆ శక్తి ఈయనలో ఇంకా ఉంది. 19 వచనాల్లో చనిపోయినాడు అనుకున్నారు, 20 వచనాల్లో చూస్తే లేచి కూర్చున్నాడు. అంటే ఎంతో మిరాకులస్ గా ఇక్కడ ఒక కార్యం జరిగింది. ప్రభు ఎప్పుడు తన ప్రజలని తన పిల్లల్ని ఎప్పుడు మర్చిపోడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. పౌలుని ఇక్కడ స్వస్థపరిచినాడు. ఆ కుంటివాడిని ఏ విధంగా పౌలు ద్వారా స్వస్థపరచబడ్డాడో ఇక్కడ గాయపడి మరణించే పరిస్థితిలో ఉన్న పౌలుని ప్రభు స్వస్థపరిచినాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ అతడు లేచి మళ్ళీ పట్టణంలోకి వెళ్ళాడు. ఎంత షార్ట్ టైంలో, ఏ మెడిసిన్ లేదు, డాక్టర్ లేదు, ఎవరు లేదు. లేచి నిలబడి ఆయన ఏం చేసినాడు, మళ్ళీ వెళ్ళినాడు. ఇది చూస్తే నాకు ఒక సాక్ష్యం గుర్తొస్తున్నది.
1998లో నేను 97 నుంచి 2000 వరకు నేను సౌదీలో ఉన్నా. ఆ సమయంలో ఒక సాక్ష్యము టైమ్ మ్యాగజైన్ లో ప్రింట్ అయింది. ఆ సాక్ష్యం నేను ఆ టైమ్ మ్యాగజైన్ లో నేను చదివినాను. ఆ సాక్ష్యం అంటే ఒక ఫిలిపినో అతను వెకేషన్ కి ఆయన దేశానికి వెళ్ళాను. ఫిలిపినో వెళ్ళి వచ్చిన తర్వాత పోలీసులు వెంటనే వచ్చి ఆయన పట్టుకొని ఏమైంది అంటే, నీ ఫ్రెండ్ ఒక అతను యాక్సిడెంట్ లో చనిపోయినాడు. ఆయన మేము చెక్ చేస్తే ఈ ఫలానా ప్లేస్ లో ఉంటాడని మాకు తెలిసింది. ఆయన ఇంటికి వెళ్ళి మేము ఆయనకు కావాల్సిన వస్తువులను ప్యాక్ చేసి పంపిద్దాం చూస్తే అందులో బైబిల్ పట్టుకొని ప్రేయర్ మీటింగ్స్, బ్యాప్టిజమ్స్, తర్వాత అవన్నీ ఫొటోస్ దొరికినాయి. అందులో నువ్వు ప్రీచ్ చేస్తావు కూడా మేము ఫోటోలు చూసినాం. నువ్వు ఏ విధంగా ఈ దేశంలో ఇట్లా ప్రీచ్ చేయగలుగుతావు, ఇది ఈ దేశానికి వ్యతిరేకం అని చెప్పి ఆయన ఏం చేసినా పట్టుకొని, నేనైతే లేను కదా అంటే, నువ్వు లేకున్నా ఇది ఒకటి తప్పు, ఇది పాపము, ఇది నువ్వు క్రైమ్ చేసిన అని చెప్పి ఆయనపై జైల్లో వేసినారు. జైల్లో వేసి కేసు ఏం రాయలేదు. ఆయనని రోజు హింసిస్తున్నారు, నువ్వు ముస్లింగా మారు అనేసి. ఏ విధంగా హింస అంటే, ఆయనని విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు ముస్లింగా మారు అనేసి, అంటే ఆయన యేసు ప్రభువు నా సొంత రక్షకుడు అంగీకరించిన ఆయన తప్ప నేను ఇంకెవరిని నేను ఆరాధించను, ఎవరిని వెంబడించంటే ఆయన. ఇక ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయనని కొట్టడం మొదలు పెట్టినారు జైల్లో. ఎట్లా కొట్టడం అంటే, రక్తం వచ్చేంత వరకు కొట్టడం మొదలు పెట్టినారు. బాగా కొట్టి రక్తం అంతా రావడం చూసి వాళ్ళు ఇంకా ఆయన మూర్చపోయినప్పుడు వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. అయితే ఆయనను గమనిస్తున్న ఒక పోలీసు రోజు చూస్తున్నాడు. ఈయన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్పృహ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఏం చేస్తే మోకరించి ప్రార్థన చేసేవాడట ఆ ఫిలిపిన్ అతను. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క పోలీసు, ఆ జైలు పోలీసు చూస్తా ఉంటాడు ఆయనని ఏం చేస్తున్నాడని. ఈ యొక్క రక్తం కారుతున్న ఆ గాయాలు ఈ చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా గాయాలు క్లోజ్ అయ్యేట, రక్తం ఆగిపోయేదంట. మామూలు శరీరం, మామూలుగా గాయాలు లేని శరీరం లాగా మారిపోయేదంట. ఈయన చూస్తున్నాగానే క్రీమ్ లేదు, మందులు లేదు, బాగా అయిపోయినాడు. ఈ పోలీసులు నెక్స్ట్ డే వచ్చినప్పుడు, అరే ఈయనకి ఎవరు ట్రీట్మెంట్ ఇచ్చినారు, ఎట్లా గాయాలు మీరైపోయినా మళ్ళీ కొట్టేటారంట. ఇట్లా ఆయనని సుమారుగా సంవత్సరం పైన కొట్టినారు. డైలీ ఆయన హీల్ అయ్యేటాడు, డైలీ వాళ్ళు వచ్చి కొట్టేటోళ్ళు. సంవత్సరం తర్వాత ఈ విషయం బిల్ క్లింటన్, అప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ కి తెలిసింది. ఆయన ఒక ఇన్ఫ్లుయెన్స్ తో ఈ యొక్క ఫిలిపినో పాస్టర్ ని లేకపోతే విశ్వాస్ ని విడుదల చేసినాడు. ఈయన బహ్రెయిన్కి వచ్చి బహ్రెయిన్ నుంచి ఆయన ఫిలిపినోకి వెళ్ళిపోయినాడు. లేకపోతే ఆయనని చంపేయాల్సినది, అంటే వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ అది. పౌలుని ఏ విధంగా ఆయన ప్రభు హీల్ చేసినాడో అదే విధంగా ఫిలిపినో సంవత్సరం వరకు డైలీ ఆయన గాయాలు హీల్ అవుతుంది. ఈ యొక్క వ్యక్తి పోలీసు వారికి చూస్తున్నాడో ఆయన ఆశ్చర్యపడిపోయినాడు, ఎట్లా అయినా హీల్ అవుతున్నాడు అనేసి. ఇది టైమ్ మ్యాగజైన్ లో వచ్చినది. ప్రభు నమ్మదగిన దేవుడు. మనకి ఎలాంటి సమస్యలు వచ్చినా ఏమొచ్చినా మనం ఆయన దగ్గరనే పోవాలి, మనం కాంప్రమైజ్ కావద్దు. అదే ఈ యొక్క 20 వచనం నుంచి దేవుడు మనకు చూపిస్తున్నాడు. పౌలు మళ్ళీ తిరిగి లేచిన తర్వాత మళ్ళీ ఆయన పారిపోలేదు. ఏమంటారు, వెంట్ బ్యాక్ అంటే తిరిగి పట్టణంలో వెళ్ళినాడు. ఏ పట్టణం వెళ్ళినాడు? డెర్బీ పట్టణంలో వెళ్ళినాడు. ఎవరైతే వాళ్ళని కొట్టి చంపడానికి రాళ్లతో కొట్టి పడేసినారో అదే పట్టణానికి వెళ్ళినాడు. ఎంత ధైర్యం ఉండాలి పౌలు బర్నబాస్ కి అదే పట్టణంలో వెళ్ళడానికి. తర్వాత 21వ వచనంలో చూస్తే ఆ పట్టణంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, దాగినారా, లేకపోతే ఆ పట్టణంలో వాళ్ళు ప్లాన్ చేసుకొని ఎక్కడి నుంచి పారిపోదామని చేసినారా? ఏం లేదు. చూడండి 21 ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి వాళ్ళు ఏం చేస్తున్నారు, సువార్త చెప్తున్నారు.
ఇంత ధైర్యము మనకు కావాలి. భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరో కొడతారు, వాళ్ళు ఎవరేమో చేస్తారు, మనం ఈ నుంచి పారిపోదాం, లేకపోతే మనం ఈ విధంగా పోలీస్ దగ్గర వెళ్దాం, లాయర్, ఇవన్నీ ఏం కాదు. వాళ్ళు ధైర్యంగా, వాళ్ళు తెలుసు ఆ యూదులు ఉన్నారు, ఉద్యోగం నుంచి వచ్చిన వాళ్ళు, అంతేకాదు లోకల్ ఉన్న ఐకోనియం వాళ్ళు, లేదా తర్వాత లిస్టాలో ఉన్న ఈ యొక్క యూదులు, వీళ్ళంతా కలిసి మళ్ళీ ఇంకొక పెద్ద ప్లాన్ చేస్తారని పౌలుకి తెలుసు, బర్నబాకి తెలుసు. అయినా కూడా పౌలు బర్నబా భయపడలేదు. వాళ్ళు ఏం చేసినారు? సువార్త ప్రకటిస్తున్నారు. మనం ఈ దినాల్లో కూడా ధైర్యంగా మనం సువార్త ప్రకటించాలి. భయపడాల్సిన అవసరం లేదు. మనల్ని చూసి వాళ్ళే భయపడాలి. తర్వాత చాలా మంది శిష్యులుగా చేసుకున్నారు. ఎవరైతే సువార్త విన్నారో వాళ్ళందరూ కూడా శిష్యులుగా మార్చారు, అంటే డిసైపుల్స్. లుస్త్రా, ఇకోనియా, అంతియోకు పట్టణాలను తిరిగి వచ్చారు. చూడు, వాళ్ళు ఏం చేసినారంటే శిష్యులుగా మార్చినారు. అక్కడ ఉన్న శిష్యులని బలపరుస్తున్నారు, విశ్వాసులుగా బలపరుస్తున్నారు. మీరు భయపడద్దు, యేసు ప్రభు నిజమైన దేవుడు. చూడు, నా గాయాలన్నీ హీల్ అయిపోయినాయి, ఎంత బాగా దేవుడు చేసినాడు చూడు, సాక్ష్యం ఇస్తున్నారు. మనం కూడా స్వార్థ చెప్పి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళని వదిలేయద్దు. ఏం చేయాలి? వాళ్ళని విశ్వాసులుగా, శిష్యులుగా చేయాలి. అంటే యేసుని వెంబడించేటట్టుగా మనము చేయాలి. మన పని ఊరికేనే స్వార్థ చెప్పి బాప్తిజం ఇచ్చి వదిలేయడం కాదు. చాలా మంది యేసు ప్రభు దగ్గర వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి బ్రదర్ అంటే, ఏమిటా ఈ చర్చ్ వెళ్ళండి, అది కాదు. మనం బాధ్యత తీసుకోవాలి. వాళ్ళని మనం బలపరచాలి. బహుశా వాళ్ళకు ఇంట్లో భోజనం లేకపోదేమో, భోజనం ఇవ్వాలి. నాకు తెలుసు, నేరేడ్మెట్ క్రాస్ రోడ్ లో ఒక ముస్లిం అతను యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఆయన అప్పుడు డాక్టర్ చదువుతున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలిసినప్పుడు ఆయన బాగా కొట్టినారు, ఇచ్చేసినారు. అయితే ఆయన ఆ విశ్వాసం వదలలేదు. బైబిల్ చదవాలి రోజనే అనుకున్నా ఉన్నాడు. నా గురించి ఎవరు చెప్పినారు. అప్పుడు నేను అక్కడ రెంట్ హౌస్ లో ఉన్నాను. ఆయన చేసిందో, ఆయన బైబిల్ నా ఇంట్లో పెట్టినాడు. రోజు ఆయన వాకింగ్ అని వచ్చి అక్కడ నా ఇంట్లో వచ్చి బైబిల్ చదివి ఆయన ప్రేయర్ చేసి ఆయనకు టీయో కాఫీ ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళేటాడు రోజు. నేను కూడా అదే విధంగా ఒక్కరి ఇంట్లో వెళ్ళి బైబిల్ చదివి నేను వచ్చేవాడిని వదిలిపెట్టుకొని. ఇలాంటి గృహాలు ఉన్నంత వరకు, ఇలాంటి ప్రోత్సాహం ఉన్నంత వరకు, ఇలాంటి వాళ్ళని శిష్యులుగా మార్చినందుకు ఈ యొక్క దేవుడిని నమ్మిన వాళ్ళు శిష్యులుగా మారుతారు. మన బాధ్యత ఏంటంటే యేసు ప్రభు నమ్మిన తర్వాత వాళ్ళకు కావాల్సిన ఒక ఫిజికల్ నీడ్, ఆహారం కానీ, షెల్టర్ కానీ, లేకపోతే వాళ్ళకు గైడ్ చేయడం కానీ, ప్రేయర్ చేయడం కానీ, ధైర్యపరచడం కానీ మనం చేయాలి. కేవలం మందిరం చూపిస్తే కాదు, మనం గైడ్ చేయాలి. జమైకాలో నా స్టూడెంట్స్ యేసు ప్రభు నమ్మినారు. వాళ్ళ ఇంట్లో కొట్టి వాళ్ళని తరిమేసినారు. అది క్రిస్టియన్ కంట్రీయే, అయినా కూడా వాళ్ళని కొట్టి తరిమేస్తే వాళ్ళకి రోజు నేను సహవాసానికి, తర్వాత భోజనానికి సాయం చేసినాను, కాలేజ్ వెళ్ళడానికి సాయం చేసినాను. ఈ రోజు వాళ్ళు విశ్వాస శిష్యులుగా ఉంటున్నారు. మనం ఆ బాధ్యత తీసుకోవాలి. ఇది ఇక్కడ పౌలు బర్నబాస్ ఆ విధంగా వాళ్ళని బలపరిచినాడు. అంతేకాదు, ఇంకెక్కడ వెళ్ళినారు? ఈ డెర్బీయే కాదు వాళ్ళు వెళ్ళింది. డెర్బీ తర్వాత నెక్స్ట్ ఐకోనియంకి వెళ్ళినారు. తర్వాత మళ్ళీ ఇంకెక్కడ వెళ్ళినారు? అంత్యోకి వెళ్ళినారు. ఒకవేళ మనం ఇవేం చేయకుండా ఉంటే ఏమైతే వాళ్ళ పరిస్థితి? పౌలు బర్నబాస్ రిటర్న్ వెళ్ళినారు. మళ్ళీ ఆ ఒక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంత్యోక నుంచి ఇక్కడ నుంచి, మళ్ళీ అదే తీసుకెళ్ళినారు. ఎందుకు? ఎక్కడెక్కడ ఎవరైతే యేసు ప్రభు నమ్మినారో వాళ్ళందరినీ కనుక్కొని, వాళ్ళందరినీ బలపరిచి, వాళ్ళందరినీ శిష్యులుగా మారుస్తూ బలపరుస్తూ వస్తున్నారు. 22వ వచనంలో చూస్తే శిష్యులు ఆత్మీయంగా బలపరుస్తూ
భక్తి వదలకుండా ఉండమని ఉత్సాహం కలిగే మాటలు చెప్పారు. దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి మనం ఎన్నో కష్టాలు అనుభవించాలని వాళ్ళు అన్నారు. సో వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. ఏ విధంగా? మేము ఒకప్పుడు పౌలు అంటున్నాడు, నేను ఒకప్పుడు స్టెఫన్ని నేనే చంపడానికి నేను సాక్షిగా ఉన్నా అక్కడ. తర్వాత ప్రభు నన్ను ఎంచుకున్నాడు. ఎవరినైతే నేను ఈ విధంగా చంపాలనుకున్నా వాళ్ళే అదే బైబిల్ పట్టుకొని నేను స్వార్థ నేను ప్రకటిస్తున్నాను. అనేక ప్రాంతాల్లో నాకు కష్టాలు వస్తున్నాయి. ఇది దేవుని మాట. ఏమన్నది? దేవుని రాజ్యాలకు ప్రవేశించడానికి మనం ఎన్నో కష్టాలు అనుభవించాలి అని సాక్ష్యం ఇస్తూ బలపరుస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఇంకోటి, మనం ఒకవేళ ఈ విధంగా ప్రోత్సహించకుండా ఉంటే, ఇప్పుడు చూస్తున్న మన స్లైడ్ ప్రకారం ఇది ఒక ఇంగ్లాండ్ దేశంలో ఒక చర్చ్. ఒక సమయంలో దీని ఎన్నో లక్షల డబ్బులతో కట్టిన మందిరం, చర్చ్. ఇక్కడ దేవుని ఆరాధించేవారు. ఈ రోజు ఈ యొక్క మందిరము యొక్క పాతబడిందాగా అంతరించిపోవడానికి కారణం, దీనికి కారణం ఎవరు అని మనం చూస్తే, ఎవరైతే ఆ సంఘాన్ని నడిపించినారో వాళ్ళు ఈ యొక్క వాక్యాలు చదివి ఉండకపోవచ్చు, లేకపోతే ధ్యానించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మట్టుకు వాళ్ళే చూసుకున్నారు. నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ వచ్చే విశ్వాసులని బలపరచలేదు, ధైర్యపరచలేదు, ప్రోత్సహించలేదు. ఈ ఒక్కటే చర్చ్ కాదు, ఇలాగా సుమారుగా 1000 చర్చిలు అమెరికా గాని, కెనడా గాని, యూకే గాని, ఈ విధంగా అనేక సంఘాలు, చర్చిలు ఈ విధంగా స్థితిలో ఉన్న కారణం, చర్చికి ఎవరు పోతలేరు. ఎందుకు పోతలేరు? ఎవరైతే శిష్యులుగా వాళ్ళు ఉన్నారో, వాళ్ళు స్వార్థ ప్రకటించినారో, అక్కడ వాళ్ళు నెక్స్ట్ విశ్వసించిన మనుషులని లేకపోతే విశ్వాసుల్ని బలపరచలేదు, ట్రైనింగ్ ఇవ్వలేదు, ప్రోత్సహించలేదు, వాళ్ళని సంఘంలో తరబీదు ఇవ్వలేదు. ఆ నెక్స్ట్ జనరేషన్ ఏమైంది? మొత్తం లాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు అంత యవనస్తులు ఎక్కడ ఉంటున్నారంటే బార్లలో, డిస్కో క్లబ్లలో ఉంటున్నారు. కారణం, సంఘాలు వాళ్ళని వెతుకుతలేదు, సంఘాలు వాళ్ళ దగ్గరికి వెళ్తలేరు. ఇక్కడ పౌలు మనకు నేర్పిస్తున్న పాఠం మీదే. మనం ఏం చేయాలి? సంఘాలని స్థాపించాలి. సంఘాలని స్థాపించాలి. కేవలం సువార్త చెప్పడమే కాదు, విశ్వాసులు చేయాలి. ఎవరైతే నమ్మిన వాళ్ళు, విశ్వాసులు నమ్మిన వాళ్ళని 23వ వచనంలో చూడండి. మరియు ప్రతి సంఘంలో, అక్కడ ఇక్కడ డెర్బీలో, లిస్ట్రాల్లో, ఐకోనియంలో, అంత్యోకు 4 స్థలాల్లో పౌలు బర్నబాస్ కి వ్యతిరేకత వచ్చింది. 4 స్థలాల్లో వాళ్ళు కొట్టి తరిమేసినారు. డెర్బీలో అయితే చంపేయడానికి ప్రయత్నించినారు. ఈ 4 స్థలాల్లో తిరిగి వాళ్ళు వచ్చి బలపరుస్తూ సంఘాలని సంఘాలు స్థాపించినారు. విశ్వాసులని ఒక దగ్గర తీసుకొచ్చి మీరు ఈ విధంగా కూడుకోవాలి అని చెప్పి స్థాపించి, వారికి పెద్దలను ఏర్పరిచి, అంతేకాదు వాళ్ళకు ఒక ఎల్డర్స్ ని కూడా అక్కడ స్థాపించినారు. ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. అంటే సంఘాలు స్థాపించారు. కేవలం వాళ్ళు సువార్త చెప్పలేదు. ఫిలిప్పు సువార్త చెప్పినాడు, పేతురు సువార్త చెప్పినాడు అని పౌలు బర్నబాసే సంఘాలు స్థాపించడం మొదలుపెట్టారు. మనం కేవలం సువార్త చెప్పి వచ్చేస్తే కాదు, సంఘాలని స్థాపించాలి. సంఘంలో పెద్దలని అక్కడ మనం స్థాపించాలి. సంఘం అదే దాని సంఘ దర్శనం. సంఘ దర్శనం అంటే సువార్త చెప్పడం అంటే తర్వాత మన దేవుని నమ్మిన వాళ్ళు తర్వాత ఎక్కడ పోయిందో తెలియదు. చాలా మంది ఇక్కడ కెనడాలో సంఘాలు ఉన్నాయి, కానీ సంఘాల్లో ఉన్న విశ్వాసులు వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు, యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళని చేర్చుకోవాలి, ఏ విధంగా వాళ్ళని పరామర్శించాలి, ఏ విధంగా అది చేయడం లేదు. అందుకు ఈ రోజు వచ్చిన వాళ్ళు, ఈ వారం వచ్చిన వాళ్ళు నెక్స్ట్ వారం వాళ్ళు రారు. ఇదే ఇండియాలో కూడా జరుగుతున్నది. కారణం, మాకు టైం లేదు అంటున్నారు. టైం లేదు, అన్నిటికీ టైం ఉంటుంది, కానీ
ఈ విధంగా బలపరిచి సంఘాలుగా మనం చేర్చడానికి సంఘ స్థాపన మనకు టైం లేదు. మనం ఏం చేసినా వ్యర్థమే. ఎందుకంటే క్లియర్ గా ఇక్కడ ఏముంది, దేవుడు ఆయన కార్యం చేయాలి అంటే ఏముంది, సంఘాలను స్థాపించారు, ఎల్డర్స్ ని స్థాపించారు. ఇక్కడ ఇంకోటి, సంఘం అంటే ఎవరు చేస్తారు, సంఘం ఎవరు ఏర్పరచుకుంటారు అంటే ప్రభువే. సామ్స్ లో 127 వలన దేవుడే కడతాడు ఇల్లు అని. సంఘం అంటే మనుషులు ఒక దగ్గర కూడుకొని ప్రార్థన చేసి వల్ల విరుస్తున్నారంటే సంఘం అంటే బిల్డింగ్ కాదు. సో మీరు ఎక్కడైనా ఒక ఊరికి వెళ్ళి స్వార్థ చెప్పిన తర్వాత అక్కడ కొంతమంది దేవుడు నమ్మినారంటే వాళ్ళు బలపరచండి, వాళ్ళని ఒక దగ్గర కూడుకోవడానికి మీరు ప్రోత్సహించండి. ఆ విధంగా కూడుకోవడం ద్వారా దినాలు పోతున్న సమయంలో అది వాళ్ళ తర్వాత బలపరిచి బల్ల ఉంటే అది సంఘం, బిల్డింగ్ కాదు. అది ఒక షెడ్డే కావచ్చు, ఇల్లే కావచ్చు. ఈ విధంగా వాళ్ళు స్థాపించారు. తర్వాత అక్కడున్న పెద్దలు ఏ విధంగా ఏర్పరచుకున్నారంటే, పెద్దలంటే ఈ మధ్య పెద్దలంటే ఆయన బైబిల్ బాగా తెలుసు, ఆయన ఎన్నో సంవత్సరాల సంఘంలో ఉన్నాడు, ఈయన పెద్దగా మనం ఎంచుకుందాం అని చాలా మంది అట్లా ఈ విధంగా ఎంచుకుంటున్నారు, లేకపోతే ఎలక్షన్ లాగా ఎంచుకుంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఇక్కడ 23వ వచనంలో ఏ విధంగా పెద్దల్ని ఎంచబడినారు, వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఏ విధంగా ఉపవాస ప్రార్థన చేసి వాళ్ళు సంఘాన్ని పెద్దల్ని ఏర్పరచుకున్నారు. అంటే దేవుని చిత్తం తెలుసుకోవాలి, మనం పెద్దలుగా ఉండాలి అంటే ఎందుకు పెద్దలు కావాలి, ఇంకోటి వారు నమ్మిన ప్రభును వారికి అప్పగించిరి. 24వ వచనం 23వ వచనంలో ఇంగ్లీష్ లో క్లియర్ ఉంది, టు టేక్ కేర్ ఆఫ్ ద చర్చ్, అంటే సంఘంని చూసుకోవడానికి తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారో అదే విధంగా సంఘ పెద్దలు తక్కిన విశ్వాసులు సంఘానికి వచ్చే వాళ్ళని చూసుకోవాలి, పేరెంట్స్ లాగా చూసుకోవాలి. దాన్ని చర్చ్ ఎల్డర్స్. ఒకరింట్లో కుటుంబంలో సమస్య వచ్చింది, పిల్లలు కొట్టుకుంటున్నారంటే ఏం చేస్తారు, పెద్దలు పేరెంట్స్ వెళ్ళి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అదే విధంగా సంఘంలో ఏదైనా వస్తే సంఘ పెద్దలు పేరెంట్స్ లాగా వెళ్ళి వాళ్ళు అది సమస్యని సాల్వ్ చేయాలి. అది సంఘ పెద్దలు. దానికి కావాల్సిన ఏంటి, చర్చ్ ఫాస్టింగ్ ప్రేయర్. ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తేనే దేవుని చిత్తం మనకు తెలుస్తుంది. ఎట్లా, ఏ విధంగా, అపోస్తల కార్యం 13వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా, ప్రభువును సేవిస్తూ ఉపవాసం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ నేను బరబ్బాను పౌలును పిలిచిన పని కొరకు వారికి నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అంటే ఈ యొక్క జర్నీ అంతా వెళ్తుందంతా పౌలు బర్నబాస్, ఇది ఫస్ట్ మిషనరీ జర్నీ, ఫస్ట్ జర్నీ. ఈ జర్నీకి పోయే ముందు పెద్దలు ఉపవాసం ప్రార్థన చేసినారు, పౌలు బర్నబాస్ ఉపవాసం ప్రార్థన చేసినారు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళతో మాట్లాడుతూ పెద్దలతో ఏమన్నా ప్రత్యేకపరచడి అన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేసినారు, సరే ప్రత్యేకపరిచి పంపించలేదు, వాళ్ళు మళ్ళీ ఫాస్టింగ్ చేసినారు, ప్రే చేసినారు, చేసి చేతులు పెట్టి అంటే ఒక అధికారం ఇచ్చి పంపినారు. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 2-3 వచనాల మొదలైన ఆ ఒక ప్రక్రియ, ఉపవాస ప్రార్థనతో పంపిన ప్రక్రియ, అపోస్తల కార్యం 14వ అధ్యాయం 23వ వచనాల్లో జరిగిన ప్రక్రియ సేమ్. పరిచర్య ఏ విధంగా మొదలైంది, ఉపవాస ప్రార్థనతో. పరిచర్య ఏ విధంగా ముగించబడుతున్నది, ఉపవాస ప్రార్థనతో. పౌలు బర్నబాస్ కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు, ఉపవాస ప్రార్థన చేసి ఏం చేస్తున్నారు, పెద్దలని ఎంచుకున్నారు. సో ఒక సంఘానికి పెద్దలుగా ఎంచుకోవాలంటే దానికి కారణం ఏం కావాలి, మనకు ఉపవాస ప్రార్థన కావాలి. ఊరికనే
జ్ఞానం ఉంది, లేకపోతే ఊరికనే ఈయన చాలా రోజుల నుంచి వస్తున్నాడు, పుట్టుకతో ఉన్నాడు, పెరిగినాడు, చాలా ఏజ్ ఉంది, అవన్నీ కాదు. ఏజ్ కి ఎల్డర్షిప్ కి సంబంధం లేదు. దేవుడు ఏర్పరచుకోవాలి. ఒకవేళ చాలా వృద్ధులు ఉన్నాడు కానీ చాలా కోపిష్ఠుడు అయితే పేరెంట్స్ ఏ విధంగా ఉండాలి? చాలా నెమ్మదిగా ఉండాలి, పేషెన్స్ ఉండాలి. కోపిష్ఠుడు అంటే పనికిరాడు. అందుకు దేవుడు ఏర్పరచుకుంటాడు ఎవరు పెద్దలు ఉండాలి అనేది. 24వ వచనంలో ఇక్కడ చూస్తే తర్వాత ఇప్పుడు సంఘాలు ముగించబడ్డాయి. ఎక్కడ వచ్చిన మళ్ళీ తర్వాత పిసిదియా దేశం అంతటా సంచరించి పంపిలియాకు వచ్చి మళ్ళీ ఏ విధంగా రూట్ వచ్చిండ్రో అదే విధంగా మళ్ళీ రూట్ వస్తున్నారు. ఎందుకు? ఇంకా ఎవరైనా ఉన్నారా బలపరచడానికి? ఇంకా ఎవరైనా సంఘంలో చేర్చబడాలా? ఇంకా ఎక్కడైనా స్వార్థ చెప్పాలి? 2 పనులు చేస్తున్నారు. ఒక పని స్వార్థ చెప్పడం, ఇంకో పని ఎవరైతే యేసు ప్రభుని నమ్మినారో వాళ్ళని శిష్యులుగా చేయడం. స్వార్థ చెప్పడం, శిష్యులుగా చేయడం, శిష్యులైన వాళ్ళని సంఘంగా మార్చడం, సంఘమైన దాన్ని సంఘంలో పెద్దల్ని ఏర్పరచడం. ఎంత పెద్ద పని పౌలు బర్నబాస్ చేస్తూ వస్తున్నారు. 25వ వచనంలో మరియు పెరగాలో వాక్యం బోధించి, అక్కడ కూడా వాక్యం బోధించి అంతేలియాకు దిగి వెళ్ళిరి. చివరిగా వాళ్ళు అక్కడి నుంచి పంపిల నుంచి ఎక్కడ వచ్చినారు? అతాలియాకు వచ్చినారు. అతాలియా దగ్గర వచ్చి, ఎందుకంటే అది సముద్రం ఒడ్డున, అక్కడి నుంచి ఇంకా వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే పని ఇచ్చిన పని ముగించబడినది. 26వ వచనం, అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యోక్యకు తిరిగి వచ్చిరి. ఇదంతా చేసిన పని వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి అప్పచెప్తున్నారు, తిరిగి అప్పచెప్తున్నారు. ప్రభువా నువ్వే చూసుకోవాలి, నువ్వే, ఎందుకంటే ప్రభువే నిర్మిస్తాడు మందిరాన్ని, ప్రభువే స్థాపిస్తాడు, ప్రభువే నడిపిస్తాడు. అది వాళ్ళు గ్రహించింది. నేను లేకపోతే మందిరం ఏ విధంగా నడుస్తాను ఎప్పుడు మనం అనుకోవద్దు. ప్రభు చేస్తున్నాడు, ప్రభు చూసుకుంటాడు, ప్రభు నడిపిస్తాడు. మనం వరియాల్సిన అవసరం లేదు. చాలా మంది విశ్వాసాలు వృద్ధాప్యంలో వచ్చినప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తుంటారు, చాలా దిగులుగా ఉంటారు. చనిపోయిన తర్వాత ఈ సంఘం ఏమవుతుంది, ఈ సంఘం ఎవరు చూసుకుంటారు? ప్రభు చూసుకుంటాడు. స్థాపించింది ప్రభువే, నడిపించేది ప్రభువే. చివరిగా వీళ్ళు ఎక్కడికి వచ్చేసినారు? ఆ ఫస్ట్ మిషనరీ జర్నీ ముగించేసి ఫస్ట్ మిషనరీ కాన్ఫరెన్స్ దేవునికి అప్పచెప్పేసి డెర్బీ, లిస్ట్రా, ఇకోనియం, అంతియో, అతాలియా ఈ అన్ని స్థలాల్లో సంఘాలు స్థాపించి చివరికి మళ్ళీ ఎక్కడ వచ్చేసినారు? అంతియోకి వచ్చేసినారు. 27వ వచనం, వారు వచ్చి సంఘములను సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యాలన్నీ అన్యజనులను విశ్వసించిన ఆయన ద్వారం తెరిచిన సంగతి వివరించరి. అంతియోకులో ఉన్న సంఘానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? రిపోర్ట్ ఇస్తున్నారు. వీళ్ళు పెద్దలు, పౌలు బర్నబాస్ పాస్టర్స్, సేవకులు, అయినా అక్కడున్న ఒక పెద్దలు ఆ పెద్దలకి సంఘానికి రిపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకు? వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు, వాళ్ళు సహాయం చేసినారు ఈ జర్నీ పోవడానికి. మనం కూడా ఏ పని చేసినా సంఘానికి వచ్చి తిరిగి రిపోర్ట్ ఇవ్వాలి. ఏ విధంగా ప్రభు సహాయం చేసినాడు, మీరు చేసిన ఇక్కడ ఉండి ప్రార్థన చేసిన దానికి వందనాలు, మీ యొక్క ప్రార్థన వల్లనే మేము వెళ్ళి ఆ విధంగా చేయగలిగినాం అని రిపోర్ట్ ఇవ్వాలి. నేను చేసినాను, దేవుడు నేను ఎంతగా చేసినాడు, నన్ను ఎంతగా ఇవి కాదు మనం చెప్పాల్సి. సాక్ష్యం అంటే ఈ దినాల్లో సాక్ష్యం అంటే వ్యక్తిగతంగా నా గురించి, నా కుటుంబం గురించి చెప్పడమే సాక్ష్యం అయిపోతుంది. అది కాదు. సాక్ష్యం అంటే ఏ విధంగా ప్రభు సహాయం చేసినాడు, ఏ విధంగా మీరు ప్రేయర్ చేసినారు, మీ యొక్క ప్రేయర్ ఫలితమే ఈ విధంగా మేము చేయగలిగినాము. మేము ఈ 4-5 స్థలాల్లో వెళ్ళినాం, ఆ స్థలాల్లో ఏ విధంగా యూదులు
మమ్మల్ని ఎదుర్కొన్నారు, మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నించినారు, అయినా ఆమె మమ్మల్ని చనిపోయినాక పడేసినారు. కానీ ప్రభు మమ్మల్ని స్వస్థతపరిచినాడు. వెంటనే ఈ మందు లేదు, ఏం లేదు, ఈ ప్రేయర్సే, వాళ్ళ ఏం లేదు. అరే మా బాడీ చాలా స్పెషల్ బాడీ అని వాళ్ళకి చెప్పలేదు. ఈ యొక్క కృప వల్ల మేము తిరిగి అదే రూట్ లో వచ్చిన ప్రభు సాయం చేసినాడు. సంఘాలు స్థాపించబడ్డాయి, పెద్దలు ఉన్నారు అక్కడ. మేము ఆ రూట్ నుంచి వచ్చినాం. ఇప్పుడు ప్రభుకి అప్పచెప్పేసినాం. మీరేం చేయాలి ఇప్పుడు అంటే, మీరు దీని గురించి ప్రార్థన చేయాలి. ఇంగ్లీష్ లో క్లియర్ గా ఉంది, డోర్ ఈజ్ ఓపెన్. ఎవరికి? అన్యులకు డోర్ ఓపెన్ అయింది. ఏ విధంగా? విశ్వాసం ద్వారా. ఇంతకుముందు అన్యులు యూదులుగా రావాలి, యూదులుగా మారాలి అంటే వాళ్ళు ఆచారం వాళ్ళు వెంబడించాలి, యూద ఆచారం వెంబడించాలి, సున్నతి పొందాలి, ఈ యొక్క అన్ని విషయాలు వాళ్ళు ఫాలో కావాలి. అది చాలా ఈజీ అయిన పని కాదు. కానీ ఇక్కడ అన్యులు దేవుని రాజ్యంలో చేర్చబడినారు. ఏ విధంగా? విశ్వాసం ద్వారా. ఇక్కడ ఇంకోటి, సువార్త ప్రకటించబడింది, విశ్వాసం ద్వారా వాళ్ళు ప్రభు రాజ్యంలో చేర్చబడ్డారు. వాళ్ళొక నీతి క్రియల వల్ల కాదు, దేవుడు దీనికి సహాయం చేసినాడు. 28వ వచనంలో, పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి, ఎంతో కాలంగా ఉన్నారు. అయితే ఈ మొత్తం జర్నీలో ఎన్ని రోజులు ఉండొచ్చు ఇది? ఈ యొక్క జర్నీ మొత్తం అంత్యోక్ నుంచి పాంపస్ కి, సైప్రస్ కి వచ్చి, ఆడ నుంచి మళ్ళీ తలియ పోయి, అంత్యోక్ పోయి, అన్ని తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చి అదే రోడ్లో అంతా 18 months, 18 నెలలు. వాళ్ళు ఎంతో సంతోషంతో, ఎంతో తృప్తితో, ఎంతో దేవుని పొగుడుతూ అంత్యోక్లో ఉండొచ్చు. కానీ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవా నీ యొక్క వాక్యం మేము ప్రకటించాలి, నీ యొక్క వాక్యం మేము తీసుకెళ్ళాలి, ఎక్కడ పోవాలి మాకు చెప్పని ఉపవాస ప్రార్థన చేసినారు. పెద్దలకు దేవుడు మాట్లాడి వీళ్ళని ఈ విధంగా ఈ రూట్ లో పంపియనని వాళ్ళు ఉపవాసం ప్రార్థన చేసినారు. ఎన్ని రోజులు వాళ్ళు ఉపవాసం ప్రార్థన చేసినారు, ఎంత ప్రయాస పడినారు, ఎంత ప్రేయర్ చేసినారు. 18 నెలలు ఇంత కష్టపడిపోయి వచ్చినారు. ఆ ఒక ఓడ ప్రయాణమే అది 2-3 నెలలు కావచ్చు. అది ఆ టైంలో ఉన్న ప్రకారం బోట్, అంత స్లోగా వెళ్ళే బోట్. అన్ని రోజులు కష్టాల్లో అవమానాలు, నిందలు పొందుతూ తిరిగి వచ్చి దేవుని స్తుతిస్తున్నారు. ఇది ఈ రోజుల్లో సంఘాలలో మన మధ్యలో కొదువ అయిపోయింది, తక్కువ అయిపోయింది. ఎందుకంటే మనం బాగున్నాం, మన కుటుంబం బాగుంది, నా పిల్లలకి ఎడ్యుకేషన్ మంచిగా కాలేజీలో వచ్చింది, లేకపోతే జాబ్ వచ్చింది, పెళ్లిళ్ళు అయిపోయినాయి, చాలా బాగున్నాం, దేవుడు మమ్మల్ని ఎంతో దీవించినాడు. ఈ విధంగా సాక్ష్యాలు చెప్పామంటే కుప్పలు చెప్తారు అందరు. లక్షల కొద్ది వందలు చెప్తారు, దేవుడు నాకు ఈ విధంగా కారు ఇచ్చినాడు, ఈ విధంగా ఇల్లు ఇచ్చినాడు, ఇవే చెప్పడం. ఎవరైనా ఎక్కడైనా మీరు సాక్ష్యాలు ఈ విధంగా విన్నారా? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని రక్షణ ఇచ్చినాడు. ఎందుకు రక్షణ ఇచ్చినాడు? మన బైబిల్ మన చేతులు ఎందుకు ఇచ్చినాడు? మనకి ఎందుకు ఈ విధంగా సహవాసం ఇచ్చినాడు? ఏంటి ఉద్దేశం ఏంటి? మనం కలిసి ఉపవాసం ప్రార్థన చేద్దాం. మనం ఏ విధంగా దేవుని వాక్యం తీసుకెళ్దాం అన్ని జనుల్లో, లేకపోతే ఇంకా ట్రైబల్స్ లో, ఇంకెక్కడైనా ఎక్కడ తీసుకెళ్ళాలి ప్రభు అని మనం ఎప్పుడు మనం ఉపవాసం ప్రార్థన చేస్తాం. ఆ ఒక భారం ఎప్పుడు ఉంటుంది మనకు? ఎప్పుడైతే మనకు ఆ భారం ఉంటుందో అప్పుడు ప్రభు మనకు చూపిస్తాడు నువ్వేం చేయాలి అని. నేను ఎంతో మంది మిషనరీస్ నేను కనుక్కున్నాను. వాళ్ళ ప్రేయర్ ఎప్పుడు, నేను ఈ రోజు నేను ఎట్లా స్వార్థ చెప్పాలి, ఎవరు చెప్పాలి, నేను ఏ విధంగా దేవుని గురించి జీవించాలి, వాళ్ళు ఎప్పుడు అవి వేరే ఇంకేముండయి. వాళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ గురించే మాట్లాడారు. పౌలు బర్నబాస్ ఒక జర్నీ 13వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు మీరు మళ్ళీ ఒకసారి చదవండి, ప్రార్థన చేయండి. ప్రభువా, పౌలు బర్నబాస్ ఇంతగా మీరు వాడుకున్నారు, మమ్మల్ని కూడా వాడుకున్నారు ప్రభువా. మేము ఏ విధంగా ఇన్ని ఉండి మేము ఏం చేయగలుగుతున్నాం? మా ఇంట్లో ఇన్ని బైబిల్స్ ఉన్నాయి, మా ఇంట్లో ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయి, కార్ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ నీ గురించి మేము ఏమి చేయలేకపోతున్నాం ప్రభువా.
ప్రార్థన చేద్దాం. ప్రార్థన తగ్గిపోయింది. నేను రీసెంట్ గా ఒక కాన్వకేషన్ వెళ్ళాను. అన్నీ ఉన్నాయి, ప్రార్థన లేదు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన లేదు. కన్ఫెస్ చేస్తున్నారు. నేను అందరూ అడుగుతున్నా ఒకటే, మీ యొక్క పర్సనల్ ప్రేయర్ ఏ విధంగా ఉంది, మీ యొక్క బర్డెన్ ఏ విధంగా ఉంది. ఇండియా దేశంలో ఇంతగా హింస పెరుగుతుంది, ఆ దేశంలో పెరుగుతుంది. కారణం ఏంటి? విశ్వాసులు పండుకుంటున్నారు, వాళ్ళ ప్రార్థన చేస్తలేరు. ఎప్పుడు ప్రార్థన చేస్తారు? వాళ్ళకి ఏదో సమస్య వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళు ఇంకేదో చదువు ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళకు ఉద్యోగం ప్రాబ్లం వచ్చి అప్పుడే వాళ్ళు ప్రేయర్ చేస్తారు. దాని తప్ప వేరే సమయంలో ఎప్పుడైనా ఈ విధంగా హింస పొందుతున్నారు సంఘంలో, ఈ దేశంలో అని న్యూస్ చూస్తే మీరు ఆ సమయంలో మోకరించి ప్రే చేస్తున్నారా? లేదు. బహుశా ఒకరిద్దరు చేస్తుండొచ్చు. మనం సరి చేసుకుందాం. మనం ప్రార్థనలో తిరిగి ప్రేయర్ చేద్దాం. ప్రేయర్ మినిస్ట్రీ ఈజ్ ద గ్రేటెస్ట్ మినిస్ట్రీ. దానంత పరిచర్య ఎక్కడ ఏం లేదు. మీరు మోకరించి మీ ఇంట్లో ప్రేయర్ చేయండి, మీ చుట్టుపక్కల ప్రాంతాలంతా మారుతాయి. ప్రభు కార్యం చేస్తాడు, ప్రభు లేపడతాడు. ఎంతో సేవకుల్ని, విశ్వాసుల్ని దేవుడు లేపుతాడు. పౌలు బర్నబాస్ పరిచర్య ఫలితం వాళ్ళ ఆ సంఘం, అంత్యోక సంఘం ప్రార్థన జీవితం. పౌలు బర్నబాస్ వాళ్ళ ఉపవాస ప్రార్థన జీవితం. మనం పరీక్షించుకుందాం. ఎక్కడ మనం తప్పిపోయినామో ప్రభు దగ్గరికి వచ్చి మనం కన్ఫెస్ చేసి మళ్ళీ ప్రభు ఒక కార్యం. ఒకప్పుడు ఈ విధంగా ఉందంటే, ఒకప్పుడు హీబ్రూ పుస్తకంలో 13వ అధ్యాయంలో ఉంది, నిన్న నేడు రేపు ఏకరీతిగున్న యేసు ప్రభు. సేమ్ గాడ్, ఎస్టర్డే, టుడే అండ్ టుమారో. దేవుడు ఎప్పుడు మారలేదు, మనిషియే మారుతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. వచ్చే వారం 15 అధ్యాయం ధ్యానిస్తాం. చేయాలా? థ్యాంక్ యూ అన్న. చక్కటి వాక్యం అందించినటువంటి పాలనకు వందనాలు. నా చివరి ప్రేర్ చేసి చివరి ఆశీర్వాదం చేసిన పరలోకం మా తండ్రి దేవా, ఈ యొక్క పట్టణాన్ని, బైబిల్ పట్టణాన్ని మాకు ఇచ్చిన వందనాలు. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 19 నుంచి 28 వరకు పౌలు బర్నబాస్ సువార్త ప్రకటించడమే కాదు, శ్రమలు పొందినారు, రాళ్లతో కొట్టబడినారు, అయినా ప్రభాని మీరు వాళ్ళతో ఉన్నారు. ఎంత చక్కగా వాళ్ళు స్వస్థత పొందినారు, నిలబడ్డారు. తిరిగి మళ్ళీ అదే పట్టణాలకు వెళ్ళి దేవా నమ్మిన యేసు ప్రభు నమ్మిన వాళ్ళని వాళ్ళ శిష్యులుగా మార్చి, బలపరిచి, ప్రోత్సహించి, సంఘాలు స్థాపించి, సంఘంలో పెద్దల్ని స్థాపించి, ఏ విధంగా సంఘ పెద్దల్ని స్థాపించాలో, ఉపవాస ప్రార్థనలు ఉండాలి, అవి కూడా మాకు చూపించిన వందనాలు దేవా. మళ్ళీ వాళ్ళు అనేక ప్రాంతాలకు తిరిగి వచ్చి సంఘాలు స్థాపించి అంత్యోకు తిరిగి వచ్చినారు. ఈ యొక్క మొత్తం జర్నీ 18 నెలల జర్నీ ప్రభాస్ అంత్యోక సహవాసులు ఎంతగా బహుగా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు వాళ్ళు. అందువల్ల ఈ దినాల్లో సంఘాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన జీవితం ఎంతో కూలిపోయింది. అవును ప్రభావ, మేము అనేక విషయాలు చూస్తున్నాం, కానీ మేము ప్రార్థన జీవితం మటుకు మేము చేస్తలేము. ప్రార్థన చేతి మేము దాన్ని లోపరుచుతలేము, ప్రార్థనకు మేము సమయం ఇస్తలేము దేవా. అనేక శోధనలు, ఇబ్బందులు, ఇరుకాట్లు, సంఘం మీద దాడులు జరుగుతున్నాయి నార్త్ ఇండియాలో దేవా, మరి ఇంకా మిడిల్ ఈస్ట్ లో. అయినా మేము న్యూస్ వింటున్నాం, చూస్తున్నాం, కానీ మేము ప్రార్థన చేస్తలేం. ప్రభా, ఈ రోజు అనేక మందిని ఆ విధంగా మీరు ప్రేరేపించండి, సంఘం గురించి ప్రార్థనకు ప్రేరేపించండి. ఎక్కడైతే తండ్రి ప్రాసిక్యూషన్ జరుగుతుందో అక్కడ ప్రేయర్ చేయడానికి మీరే ప్రేరేపించండి దేవా. ఈ యొక్క ప్రణాళిక పౌలు బర్నబాస్ వాళ్ళు చేసిన పరిచర్య ఏ విధంగా చేసినాం, దీని నుంచి కూడా మేము నేర్చుకొని మేము కూడా అదే విధంగా చేయడానికి సాయం చేయండి. కేవలం స్వార్థ ప్రకటించడం కాదని సంఘాలు స్థాపించాలని మీరు చూపిస్తున్నారు ప్రభావ, మాకు సాయం చేయండి దేవా. ఈ యొక్క మినిస్ట్రీ నుంచి అనేకులు దాని సేవకులుగా మీరు మార్చండి, అనేకులను దాన్ని సేవకులుగా తీసుకురాబడుతున్నారు. బలపరిచి వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. The love of the Father, the grace of the Lord Jesus Christ,
and the communion of the Holy Spirit be with us now and forevermore. Amen. Amen. ఆమె Amen. Amen.